హాయ్ వ్యూవర్స్, నమస్తే ఆల్. మనం ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నాం. శ్రీశైలంలో చాలామంది రాలేకపో ఉండొచ్చు. సో వాళ్ళ కోసం చిన్న వీడియో చేస్తున్నాను. అలాగే ఇక్కడ శ్రీశైలంలో చాలామందికి వచ్చినాక ఎక్కడ ఉండాలి, హోటల్స్ ఏంటి, కొన్ని తెలియకపో ఉండొచ్చు. సో మీకు అవి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? యా, సో లెట్ మీ టెల్ యూ. మనకి ఏపీ టూరిజం వాళ్ళు హోటల్స్ అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. సో లెట్ మీ షో యూ. యా, దిస్ ఈజ్ ద హోటల్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ద ఏపీ టూరిజం, హరిత శ్రీశైలం రిసార్ట్ అని చెప్పేసి ఉంది. సో ఇందులో ఏంటంటే ఏసీ, నాన్ ఏసీ, అలాగే ఎగ్జిక్యూటివ్ రూమ్స్, డీలక్స్ రూమ్స్ చాలా ఉంటాయి ఇందులో. సో ఒక్కొక్కటి అలాగే నాన్ ఏసీ అయితే మీకు దాంట్లో 1100 వరకు ఉంటుంది. అలాగే ఏసీ రూమ్స్ అయితే దానికి డబుల్ ఉంటుంది. నెక్స్ట్ డీలక్స్ అవన్నీ కొంచెం అలా 1000-2000 పెరుగుకుంటూ పోతాయి. ఓకేనా? ఈ హరిత రిసార్ట్ అనేది మన టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నాట్ మోర్ దెన్ 200 feet అనమాట. చాలా హ్యాపీగా మనం వెళ్ళొచ్చు నడుచుకుంటూ. అలాగే ఏపీ టూరిజంలో మనం స్టే చేసినట్టయితే ఎట్లా ఉంటుందంటే మనకి రెస్టారెంట్స్ అయినా, ఫుడ్, నెక్స్ట్ ఏదైనా ఆటోస్ ఇట్లాంటివి టూరిజం మాట్లాడుకోవాలనుకున్నా మనకి ఇమ్మీడియట్గా బయటకు వచ్చిన వెంటనే మనకి అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో మనం డైరెక్ట్గా బయటకు వచ్చి రోడ్డు పైన, ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు పైన మనకి ఆటోలు చాలా తిరుగుతుంటాయి. మనం వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? అది ఇక్కడ శ్రీశైలం వచ్చాక ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. అవి ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్నాయి మీకు, చూడండి. అది శ్రీశైలం డ్యాము, అలాగే పాత గంగ రోప్ వే, ఇంకోటి అలాగే శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం, నెక్స్ట్ అక్క మహాదేవి గుహాలు, అలాగే శ్రీ శిఖరేశ్వర స్వామి దేవాలయం, అది పాలధార పంచదార, శ్రీ హటకేశ్వర స్వామి దేవాలయం, శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం, అలాగే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్. ఇవన్నీ కూడా ఇక్కడికి 1 km, 18 kilometers, 21 kilometers, 16 kilometers, 9 kilometers, 3 kilometers, 3 kilometers, అవన్నీ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఒకటి అది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ ఉంది కదా, అది 95 kilometers అని చూపిస్తుంది. అది ఒకటే బాగా లాంగ్ ఉంది. అలాగే శ్రీశైలం డ్యామ్ ఇక్కడ నుంచి యాక్చువల్లీ 18 kilometers. అది నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యు సీ 21 kilometers, ద నేమ్ శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం, అది 21 kilometers. ఇంకా దానికి కొంచెం దగ్గరలో అక్క మహాదేవి గుహలంట. ఓకేనా? సో అది రిమైనింగ్ ఆల్ మనం వెళ్ళొచ్చు. శ్రీ శిఖరేశ్వర స్వామి దేవాలయం 9 km, బెలన్గుడ్ వెళ్ళొచ్చు. పాలధార పంచదార 3 km, హటకేశ్వర స్వామి దేవాలయం 3 km, 2 km శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం. ఓకే, సో చూడండి మా పిల్లలు వాళ్ళు ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. తనే శ్రీలక్ష్మి, ఈ ఛానల్ ఎండి, వాళ్ళ బ్రదరు. హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చావు? ఓకే, ఎట్లా అనిపిస్తుంది శ్రీశైలం వచ్చాక నీకు? అవునా? ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే, మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు? 2 or 3? ఎక్కడ ఉంటున్నారు? హోటల్ ఏ హోటల్? ఏపీ టూరిజం హోటలా? వావ్, గుడ్. రండి. ఇప్పుడు మనం గుడికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. హ్యాండ్ షేక్ చేస్తే వీడియో సరిగ్గా రాదు. కెమెరాకి నువ్వు మళ్ళీ అడ్డు పెట్టుకొని చేయాలి. షేక్ హ్యాండ్. నువ్వెవరమ్మా? శ్రీలక్ష్మి వాళ్ళ బ్రదరు కదా. నీ పేరేంటి? ఎక్కడికి వచ్చావు?
శ్రీశైలం ఎందుకు? ఏమో ఇంట్లో టైం పాస్ దర్శనం చేసుకోవడానికి. ఆ, ఈమె ఎవరు? మీ మదరా? అవును, దివ్యనా? మీరెందుకు వచ్చారు మేడం? దర్శనం చేసుకోవడానికి. ఎవరి దర్శనం? శ్రీశైలం స్వామి దర్శనం. శ్రీ మల్లికార్జునేశ్వర స్వామి దేవాలయం. మీకు తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు అడగరా? తెలుసా లేదని టెస్ట్ చేసా. అలా టెస్ట్ చేయకూడదు, మాకు తెలుసు అన్ని. అవునా? మాకు ఏ టు సెట్ అన్ని తెలుసు. వావ్.